ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు మండలంలోని దేవంపల్లి గ్రామంలో సహకార సంఘం నూతన భవనంతో పాటు గోదాంను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శంకుస్థాపన చేసిన 6 నెలల్లోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన సంఘం భవనంతో పాటు గోదాంను నిర్మించడం సంతోషదాయకమన్నారు. వేగవంతంగా పనులు పూర్తి చేసినందుకు సహకార సంఘం చైర్మన్ కసిరెడ్డి లతా ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. రానున్న రోజుల్లో సంఘం మరింత అభివృద్ధి చెంది రైతులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా సేవలందించాలని ఆయన సూచించారు. లోన్ రికవరీ 100కు 100% ఉండడం సంఘం యొక్క పనితీరుకు నిదర్శనమన్నారు. పచ్చనూరు గ్రామంలో సొసైటీ గోదాం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు వ్యవసాయ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు వదులు రామిడి తిరుమల రెడ్డి, సొసైటీ చైర్మన్ కసిరెడ్డి లతా ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పాకాల రాజేందర్ రెడ్డి, డైరెక్టర్లు మాధవరం వెంకటేశ్వరరావు, జనగం దేవేందర్రావు, కనకం అశోక్, మర్రి కొమరయ్య యాదవ్, కలవేని సదయ్య, రేవల్లి ఎల్లయ్య, పిన్నింటి మల్లారెడ్డి, పిట్టల సంపత్, కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, నాయకులు జిడి శ్యామ్, వరహాలచారి, రేవెల్లి రాజలింగం, కోండ్ర సురేష్, బుర్ర శ్రీధర్, ముక్కెర సతీష్, బొంగోని సునీల్ గౌడ్, తోట శ్రీనివాస్, రాపాక సుభాష్, బుర్ర రాజేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా చాలా కాలం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అధ్యక్షుల వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సహకార సంఘం ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. కొంతకాలంలోనే 1 సంవత్సర కాలంలో మేము ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపన చేసి మరి ఇప్పటికీ 6 నెలల లోపల దాదాపుగా భవనాన్ని అన్ని విధాల దగ్గరుండి నిర్మించి ప్రారంభోత్సవానికి తీసుకొచ్చినటువంటి చైర్మన్ను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఇది కొన్ని గ్రామాలకే పరిమితమైంది. మరి ఈ బ్యాంక్ తప్పకుండా ఇంకా ముందుకు అభివృద్ధి చెందాలని, ప్రజలకు సేవలో ముందుండాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఈ బ్యాంక్ ద్వారా మనం చాలా మందికి రుణాలు ఇచ్చినాం. నేను కూడా ఈ బ్యాంకులో రుణాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ సభ్యుల సంఖ్య 958 మంది. మరి మొత్తం రూపాయలు 6,85,684 రూపాయలు రుణాలు ఇచ్చింది. మరి ప్రభుత్వం కూడా మొన్న రుణమాఫీ జరిగినప్పుడు చాలా మందికి రుణాలు మాఫీ చేస్తాం. 1 లక్ష లోపు ఉన్న వాళ్ళకి 480 మందికి చేస్తాం. అది దాదాపుగా 22,18,66,610 1,50,000 లోపు ఒప్పంద 74 మందికి, 2 లక్షల లోపు రుణమాఫీ 85,000 మందికి, మొత్తం రుణాలు మాఫీ చేసింది ఈ బ్యాంక్ ద్వారా దాదాపుగా 4,78,58,836. అంటే దాదాపుగా చాలా వరకు రుణాలు మాఫీ చేస్తున్నారు. 900 మంది సభ్యులు ఉంటే 958 ఉంటే 798 మందికి రుణమాఫీ జరిగింది. అంటే ఈ యొక్క బ్యాంకు రైతులందరికీ కూడా ఎంతో సేవ చేస్తూ ఉన్నది. దాదాపుగా బ్యాంకు ద్వారా, ఈ సహకార సంఘం ద్వారా రైతులందరికీ, ఈ దగ్గరున్న గ్రామస్తులందరికీ కూడా చేస్తూ ఉన్నారు. మరి గోడవల నిర్మాణం గురించి కూడా అడిగినారు. పచ్చనూరులో మరి మీ టర్మ్ అయిపోయే లోపల ఇంకా ఎంతకాలం ఉన్నది కాబట్టి అది కూడా ప్రారంభించుకుంటే తప్పకుండా శిలాఫలకాల మీద చిరస్మరణీయంగా ఎప్పుడు మీకు పేర్లు ఉంటాయి. అది ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాలు సేవ చేసినందుకు గాను తప్పకుండా మళ్ళీ వచ్చే ఎన్నికల లోపల వీళ్ళందరూ కూడా ఏవైతే తలపెట్టినారో కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ బ్యాంక్ని మరి ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి. మీ చైర్మన్ గారు, కేడీసీ చైర్మన్ రవీంద్రరావు గారు కూడా రావాల్సిందే. కాకపోతే వారి సిస్టర్ చనిపోవడం వల్ల రాలేకపోయినారు. మరి తప్పకుండా మరొకసారి మనం అందరం కూడా కలిసి ఆయన్ను తీసుకురావడమో, ఏదో విధంగా ఆ గోడవన్ ప్రారంభోత్సవానికి తీసుకురావడమో చేయాలని కోరుతా ఉన్నాను. మరి బ్యాంకు బాగా నడవాలి,
అభివృద్ధిలో ఉండాలి అనంటే మనం సకాలంలో అప్పులు కట్టాలి, లోన్లు తీసుకునే ఎగబెట్టకుండా. నాకు ఎన్పిఐ అయినాయి ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ బ్యాంక్లో ఉన్నాయా ఎన్పిఐలు అయినాయి? నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా? అప్పులు తీసుకొని కట్టని వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? అంటే మంచిగానే పని చేస్తున్నట్టు మీ బ్యాంక్ సిబ్బంది చెవు పెట్టి మనం అప్పులన్నీ వసూలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అంటే ఏదైనా కూడా అభివృద్ధి చెందాలంటే బ్యాంక్ అప్పులను మనం నిర్ణీత కాలంలో కడితేనే ఆ సంస్థ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి ఖాతాదారులుగా ఈ బ్యాంకును కాపాడుకుంటున్నందుకు మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.